జయ హో మాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మీకు ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కౌరవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైన వీరులను తలుచుకొని వాళ్ళ తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు మొదలైన వారందరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అప్పుడు వ్యాస మహర్షి వాళ్ళందరి బాధను చూడలేక గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన అద్భుతం ఒకటి ఉంది. ఆ సంగతిని మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న విషయం అండి. జయ హో మాత అనే పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందజేయాలి అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవారు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో చేరవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. వ్యాస మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో పుట్టడం జరిగింది. అతడి తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహర్షి. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లి దగ్గర నుండి అనుమతి తీసుకొని తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. కానీ మహాభారతంలో అనేక సందర్భాలలో వ్యాస మహర్షి పాత్ర ప్రవేశం అవుతూనే ఉంటుంది. అసలు కౌరవులు గర్భంలో ఉండగా గాంధారి తన గర్భంపై చేతులతో కొట్టుకున్నప్పుడు ఆ పిండం నేలపై పడిపోతుంది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ ముక్కలను 101 నేతి కుండలలో భద్రపరిచారు. కొన్నాళ్ళ తర్వాత వాటిలో నుండి పిల్లలు పుట్టడం జరిగింది. ఇది మాత్రమే కాక ఇలాంటి కొన్ని అద్భుతాలను వ్యాస మహర్షి చేసిన సంగతి చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు. అదేమిటో చూడండి. కురుక్షేత్ర యుద్ధం పూర్తయి 16 సంవత్సరాలు అయ్యింది. వానప్రస్థాశ్రమంలో ఉంటూ కూడా మరణించిన కౌరవులనే తలుచుకుంటూ ధృతరాష్ట్రుడు నిరంతరం బాధపడుతూనే ఉన్నాడు. అటువంటి రోజులలో ఒకనాడు పాండవులు అరణ్యంలో ఉన్న తమ తల్లి కుంతీదేవి, అలాగే గాంధారి, ధృతరాష్ట్రులను, అంతేకాక వారికి తోడుగా నివసిస్తున్న ఎంతోమంది తమ బంధువులను చూసేందుకు అడవికి వెళ్ళారు. అలా వెళుతూ ధర్మరాజు అరణ్యంలో తపస్సు చేసుకునే ఋషులకు అవసరమైన రాగి, బంగారు కలశాలను, జింక చర్మాలను, కంబళ్ళు, కమండలాలు మొదలైన వాటిని తీసుకువెళ్ళి వారందరికీ దానం చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంతమైన చిత్తంతో ధృతరాష్ట్రుడిని కలిసి క్షేమ సమాచారాలను ప్రశ్నించాడు. వారలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వ్యాస మహర్షి వచ్చాడు. ఆయనను చూసి అక్కడున్న వారందరూ తగిన మర్యాదలతో గౌరవించారు. వ్యాసుడు వానప్రస్థంలో ఉన్న వారందరినీ వేరువేరుగా పలకరించాడు. ధృతరాష్ట్రుడి మానసిక బాధ తొలగేందుకు అనేక రకాలుగా ఓదార్పు మాటలను చెప్పాడు. అంతేకాకుండా మీ బాధ తొలగించేందుకు ఇప్పటి వరకు ఏ మహర్షి చేయని అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన ఎటువంటి పనినైనా చేసి చూపిస్తానని, మీకోసం అంత గొప్పగా ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహానుభావ, నేడు మీలాంటి మహనీయుల దర్శనం వల్ల జీవితం ధన్యమైంది. కానీ నా మనసులో ఒక సందేహం ఉంది. భారత యుద్ధంలో మరణించిన నా పుత్రులకు, మనవళ్లకు ఏ గతి కలిగి ఉంటుంది? పాపాత్ముడైన నా కొడుకు దుర్యోధనుడు రాజ్యం మీద ఆశతో కురువృద్ధుడైన భీష్ముడిని, అలాగే ముసలివాడైన ద్రోణాచార్యుడిని, అతి పెద్ద సైన్యాన్ని తన మూర్ఖత్వంతో చంపించి సమస్త వంశాన్ని నాశనం చేశాడు. ఈ విషయాలన్నీ గుర్తొచ్చి పగలు రాత్రి నేను ఎంతో దుఃఖంతో తల్లడిల్లిపోతున్నాను అని విచారంగా కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడి మాటలు విన్న అతడి భార్య గాంధారి ఏడుస్తూ లేచి నిలబడి తన మామగారైన వ్యాసుడికి ఇలా అన్నది, ఓ మునివర్య, ధృతరాష్ట్ర మహారాజు చనిపోయిన తన కుమారుల కోసం ఏడవడం మొదలుపెట్టి 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు ఇతనికి ప్రశాంతత లభించడం లేదు. పిల్లల్ని కలవరిస్తూ రాత్రిపూట సరిగా నిద్ర కూడా పోవడం లేదు. అందుచేత మీరు మీకున్న తపో మహిమతో ధృతరాష్ట్రుడికి ఒకసారి అతడి పిల్లలను చూపించండి. మాతో పాటు ద్రౌపది కూడా తన కొడుకులు, తమ్ముడు, బంధువులు మరణించారనే దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతుంది.
అలాగే కుంతీదేవి తన కుమారుడైన కర్ణుని పోగొట్టుకొని విచారిస్తూ ఉంది. శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర తన కుమారుడైన అభిమన్యుడి మరణం కారణంగా ఎంతగానో దుఃఖిస్తుంది. అలాగే నేను కూడా 100 మంది కుమారులను పోగొట్టుకుని బాధపడుతున్నాను. నాతో పాటుగా నా కోడళ్ళు 100 మంది ఇక్కడ బాధతో జీవితాన్ని గడుపుతున్నారు. మా పుత్రులతో పాటు భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైన వారందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో, వారికి ఎటువంటి సద్గతులు కలిగాయో తెలియక మేమంతా ఎంతో దుఃఖంతో కాలాన్ని గడుపుతూ ఉన్నాం అని విచారంతో గాంధారి పలికింది. ఆమె మాటలు విన్న వ్యాస మహర్షి, అమ్మా గాంధారి, ఈ రోజు రాత్రి ఒక అద్భుతాన్ని మీరందరూ చూడబోతున్నారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన నభూతో నభవిష్యత్. నేడు జరగబోయే ఈ అద్భుత సంఘటనకు ఈ అరణ్యంలో ఉన్న మీరందరూ సాక్షులుగా నిలుస్తారు. నువ్వు ఈ కుమారులందరినీ చూస్తావు. కుంతీదేవి కర్ణుణ్ణి కలుసుకుంటుంది. అలాగే ద్రౌపది తన సంతానంతో పాటు తమ్ముణ్ణి, బంధువులను చూసి మాట్లాడుతుంది. సుభద్ర తన కొడుకైన అభిమన్యుణ్ణి దర్శిస్తుంది. మీతో పాటు ఇక్కడ ఉన్న మీ బంధువులు, సామాన్య ప్రజలు అందరూ యుద్ధంలో మరణించిన ఆ వీరులను తిరిగి దర్శించగలుగుతారు. మీ అందరి చేత వాళ్ళ దర్శనాన్ని నేను చేయిస్తాను. అయితే మీ అందరికీ ఒక షరతు. మీరెవరూ కూడా బ్రతికి వచ్చిన ఆ యుద్ధ వీరుల కోసం దుఃఖించకూడదు. ఎందుకో తెలుసా? ఇది దేవతల కార్యం. నీ భర్త ధృతరాష్ట్రుడు మరెవరో కాదు, గంధర్వులకు రాజు. మానవ లోకంలో జన్మించి నీకు భర్త అయ్యాడు. పాండురాజు విష్ణుమూర్తి అంశతో పుట్టాడు. ధర్మరాజు ధర్మదేవత స్వరూపం. అలాగే కలిపురుషుడు దుర్యోధనుడి రూపంలో జన్మించాడు అంటూ కౌరవ పాండవుల అవతారాలను గురించి వివరించాడు. ధర్మాధర్మాలకు పోటీ ఏర్పడినప్పుడు ధర్మానికే విజయం దక్కుతుందని తెలియజేయడానికి వీరందరూ వివిధ రూపాలలో జన్మించి వారి పాత్రలు పూర్తి కాగానే ఉత్తమ లోకాలను చేరుకున్నారు. ఈ రోజు రాత్రి గంగానది తీరంలో మీ అందరినీ వారితో కలుపుతాను. అప్పటి వరకు వేచి ఉండండి అంటూ పలికాడు. అందరూ జరగబోయే ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు ఆ ఒక పగటి కాలాన్ని 100 సంవత్సరాలలాగా గడిపారు. సాయంత్రం కాగానే పురుషులు, స్త్రీలు అందరూ తమ తమ కార్యాలను పూర్తి చేసుకొని గంగా తీరాన్ని చేరుకున్నారు. ధృతరాష్ట్రుడు, పాండవులు పవిత్ర హృదయాలతో వ్యాస మహర్షి పక్కన కూర్చున్నారు. కురువంశంలోని స్త్రీలందరూ గాంధారితో పాటుగా ఆసీనులు కావడం జరిగింది. సామాన్య ప్రజలందరూ నది ఒడ్డున కూర్చొని జరగబోయే అద్భుతం కోసం చూస్తూ ఉన్నారు. చంద్రోదయం జరిగిన పిమ్మట వ్యాస మహర్షి గంగానది నీటిలోకి ప్రవేశించి మంత్రపఠనం చేస్తూ కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారందరినీ ఆవాహన చేసుకున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద శంఖధ్వని నీటిలో నుండి వినిపించింది. ఆ ధ్వనితో పాటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మొదలైన వేలాది మంది వీరులు నీటిలో నుండి పైకి వచ్చారు. విరాట మహారాజు, ద్రుపదుడు, ద్రౌపది 5 కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవులు, శకుని, శిఖండి ఇలాంటి వీరులందరూ తళతళా మెరిసే దేహాలతో ఇంతకు పూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే కనిపించారు. అందరూ పట్టు వస్త్రాలు ధరించి బంగారు కుండలాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ప్రత్యక్షమైన వారందరిలో ఎవరికి పాండవుల మీద శత్రుత్వం, అలాగే గర్వం, అహంకారం మొదలైన భావాలేవీ కనిపించడం లేదు. ఆ వీరులు చుట్టూ కొంతమంది గంధర్వులు నిలబడి వారిని కీర్తిస్తూ పాటలు పాడుతున్నారు. అప్పుడు వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడికి చూపును ప్రసాదించాడు. గాంధారికి కూడా దివ్య జ్ఞానం కలిగింది. వాళ్ళిద్దరూ యుద్ధంలో మరణించిన తమ పుత్రులను, బంధువులను దర్శించారు. అత్యంత మహాద్భుతమైన దృశ్యం అది. చూస్తున్న వారికి రోమాంచం కలుగుతుంది. సామాన్య ప్రజలందరూ ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యకరమైన ఆ సన్నివేశాన్ని చూస్తూ నోటిలో నుంచి మాట రాక అలాగే నిలబడిపోయారు. ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రులతో తనివి తీరా ఆనందాన్ని అనుభవించాడు. అప్పుడు అందరి మనస్సులు ఉల్లాసం, ఉత్సాహాలతో నిండిపోయాయి. పాండవులు, కౌరవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కొడుకు తన తల్లిదండ్రులను, భర్త తన భార్యను, సోదరుడు తన బ్రతికి ఉన్న సోదరులందరినీ ఇలా
అందరూ ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. పాండవులు అభిమన్యుడిని, ఉప పాండవులను ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. ఆ తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్ళి గౌరవాభిమానాలను వ్యక్తం అయ్యేలాగా నడుచుకున్నారు. ఆ రాత్రంతా వారు ఒకరితో ఒకరు అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగారు. దానితో వారందరి హృదయాలలో ఆనందం ఉరగలెత్తింది. అక్కడ ఆ సమయంలో ఎవరి హృదయాల్లోనూ దుఃఖం, భయం వంటి భావాలు లేవు. అక్కడికి వచ్చిన స్త్రీలు తమ భర్తలను, తండ్రులను, సోదరులను, పిల్లలను కలుసుకొని చాలా ఆనందించారు. అలా వచ్చిన వీరులు ఆ రాత్రి తమ తమ భార్యలతోనూ పిల్లలతోనూ గడిపి తెల్లవారుజామున తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పటి వరకు వారందరినీ ఆవాహన చేసుకున్న వ్యాస మహర్షి ఒక్కసారిగా వారందరినీ విడిచిపెట్టాడు. వారంతా ఒకే క్షణంలో గంగానదిలో మునిగి అదృశ్యమయ్యారు. ఎలా వెళ్ళారో చూడండి. వారు తాము వచ్చిన రథాలతో పాటుగా కొంతమంది దేవలోకానికి, మరికొంతమంది బ్రహ్మలోకానికి, కొందరేమో వరుణ, కుబేర, సూర్యలోకాలకు వెళ్ళిపోయారు. జీవించి ఉండగా పాపాలు చేసిన వారు రాక్షస, పిశాచ లోకాలను చేరుకున్నారు. ఆ తరువాత వ్యాస మహర్షి తమ భర్తలను విడిచి ఉండలేము అనుకునే చాలామంది స్త్రీలకు తన తపోబలంతో ఉత్తమ లోకాలను అందజేయడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో ఎప్పుడూ జరగని మహాద్భుతాన్ని వ్యాస మహర్షి వృద్ధులైన ధృతరాష్ట్రుడు, గాంధారుల కోరిక తీర్చేందుకు జరిపించాడు. ఇదండి మహాభారతంలో వ్యాస మహర్షి చేసిన గొప్ప అద్భుతం. ఈ సంఘటన ద్వారా కొడుకుల్ని పోగొట్టుకున్న ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కలుసుకొని సంతోషాన్ని అనుభవించారు. నిజంగా ఇది ఒక గొప్ప సన్నివేశం కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.